వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొన్న రేవంత్ రెడ్డి గారు క్రిమినల్ వేస్ట్ అని చెప్పని ఒక మాట మాట్లాడారు. సంవత్సరానికి మనం దాదాపుగా ఒక 1,10,000 మంది ఇంజనీర్లను బయటికి పంపిస్తున్నాము. బట్ ఆర్ దే రియల్లీ క్వాలిఫైడ్, అప్ టు ద మార్క్ ఉన్నారా, మనకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా ఉన్నారా అని చెప్పి ఒక మాట మాట్లాడారు కదా. ఇప్పుడు పంపించే వాళ్ళని కాదు, కానీ సమాజంలో ఆల్రెడీ పంపించినటువంటి వాళ్ళకి సంబంధించి కొన్ని ఘటనలు బయటకు వస్తున్నాయి. ఇక్కడ ఒక వీడియో చూపిస్తాను, చూడండి ఒకసారి. నామకు కలిసి పెట్టులు పెట్టుకుంటే పెట్టులు ఇవ్వండి సార్, మీరు రండి. దాంట్లో నాకు హెచ్ఆర్గా పర్సెంట్ తీసుకుంటుంది, దాంతో పట్టుకొని హెచ్ఆర్గా పర్సెంట్ చూపించండి. అమ్మా ఎమర్జెన్సీ డ్రగ్స్ పెట్టమ్మా. ఎందుకు చూపించు ఎఫ్షాటమీ ఫోర్సెప్స్. ఏమ్మా రామ్మా, ఓటీలు ఉన్న సిస్టర్లు డాక్టర్లు కన్నా బాగా ఆపరేషన్ చేయగలరు, కానీ చేయడానికి అర్హత లేదు వాళ్ళకి. ఇది డెలివరీ రూమ్లో ఉండే ఎమర్జెన్సీ డ్రగ్స్, మామూలు జనరల్ ఎమర్జెన్సీ డ్రగ్స్ లేదు. చూసారుగా, వైద్యో నారాయణో హరిహి అంటాం. అంటే ఆ హరితోటే పోలుస్తాం, భగవంతుడితో పోలుస్తాం డాక్టర్స్ని, కాపాడుతారు మనకి అని చెప్పని. ఇప్పుడు ఇక్కడ మీరు చూసింది, ఇది ఒక డాక్టర్కి ఆ పరికరం పేరు తెలియనటువంటి ఘటన మాత్రమేనా, లేక మన మెడికల్ ఎడ్యుకేషన్ మీదే ఒక పెద్ద ప్రశ్న అనేటువంటి దాని మీద వచ్చినటువంటి వీడియో. ఇక్కడ జరిగినటువంటి సంఘటన కృష్ణా జిల్లా పెడన పబ్లిక్ హెల్త్ సెంటర్లో, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో డిఎంహెచ్ఓ గారు, అంటే డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్, ఆకస్మికంగా తనిఖీ గురించి వెళ్ళారు. ఓటీలో ఉపయోగించి ఒక వైద్య పరికరాన్ని అక్కడ చూపించి విధుల్లో ఉన్న డాక్టర్ని దాని పేరు చెప్పమన్నారు. డాక్టర్కి తెలియలేదు. ఇది గుర్తుపెట్టుకోండి, డాక్టర్కి తెలియలేదు. వెంటనే జేబులోంచి ఫోన్ ఒకటి బయటకు వచ్చింది. గూగుల్లో సెర్చ్ మొదలైంది. చివరికి దానికి గూగుల్ కూడా సమాధానం చెప్పలేకపోయిందిట. ఈ ఘటన మీద అధికారుల నుంచి అభ్యంతరాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, డాక్టర్ని పరీక్షించడానికి డిఎంహెచ్ఓ వచ్చారు, కానీ డాక్టర్ మాత్రం గూగుల్ని పరీక్ష రాయించుకున్నారు. అంటే గూగుల్ని పెట్టి పరీక్ష రాయమన్నారు అనమాట. అంటే ఆ డాక్టర్కి తెలియదు. ఇది నవ్వేసి వదిలేయాల్సినటువంటి విషయం అయితే డెఫినెట్గా కాదండి. విధుల్లో ఉన్నటువంటి ఒక డాక్టర్, ప్రైమరీ హెల్త్ కేర్లో ఉన్నటువంటి డాక్టర్, ఆపరేషన్ థియేటర్లో తను సర్జరీ చేయాల్సినటువంటి తను ఏది వాడుతున్నాడు అనేది తెలియనటువంటి పరిస్థితి. దాన్ని గూగుల్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ వస్తున్నటువంటి ప్రశ్న, మనం ఇక్కడ డాక్టర్లను తయారు చేస్తున్నామా, లేక ఒక పరీక్ష పాస్ అయిపోయినటువంటి గ్రాడ్యుయేట్ని తయారు చేస్తున్నామా? మెడికల్ కాలేజీలో పుస్తకాలు చదవాలి, పరీక్షలు రాయాలి, మార్కులు రావాలి, డిగ్రీ రావాలి. అంతేకాకుండా ఈ మెడికల్ ఎడ్యుకేషన్ ఇంతతో అయిపోయింది, ఎగ్జామ్ రాసేస్తే అని కాదు కదా. ఒక పరికరాన్ని చూసి అది ఏంటో గుర్తించలేకపోతే నిజమైన అత్యవసర పరిస్థితుల్లో దాన్ని ఎలా ఉపయోగించాలో, ఎప్పుడు ఉపయోగించాలో, ఏం చెయ్యాలో ఎలా నిర్ణయిస్తారు? ద క్వశ్చన్ స్టార్ట్స్ హియర్. ఇది ఒక్క పెడన పిహెచ్సి సమస్య మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా మెడికల్ ఎడ్యుకేషన్ మీద చాలా కాలంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న ఇదే. మన దగ్గర డాక్టర్ల సంఖ్య పెరుగుతుందా? అవును. కానీ అదే స్థాయిలో కాంపిటెన్సీ, ప్రాక్టికల్ ఎక్స్పోజర్, క్లినికల్ డెసిషన్ మేకింగ్ ఇవి కూడా పెరుగుతున్నాయా అంటే నో, పెరగడం లేదు చాలా వరకు. అందుకే ఇప్పుడు మనకు కావాల్సింది కేవలం క్వాలిఫైడ్, సర్టిఫైడ్ డాక్టర్స్ మాత్రమే కాదు, కాంపిటెంట్ డాక్టర్స్. డిగ్రీ ఉండడం అనేది ఒక క్వాలిఫికేషనే, కానీ ఆ డిగ్రీకి తగ్గ జ్ఞానం, దానికి తగ్గ నైపుణ్యం, పరిస్థితిని అర్థం చేసుకుని నిర్ణయం తీసుకునే సామర్థ్యం ఉండడం అనేది ద మోస్ట్ వాల్యుబుల్ క్వాలిఫికేషన్. నేషనల్ మెడికల్ కౌన్సిల్లో కూడా వైద్య విద్యలో కాంపిటెన్సీ బేస్డ్ కరికులం, క్లినికల్ ఎక్స్పోజర్, స్కిల్ డెవలప్మెంట్కి ప్రాధాన్యం ఇస్తోంది. అంటే మెడికల్ విద్యార్థి పుస్తకంలో చదివినటువంటి విషయాన్ని నిజ జీవిత వైద్య పరిస్థితిలో ఉపయోగించగలగాలి అన్నదే దాని లక్ష్యం. అయితే దీన్ని అమలు చేయడంలో ఎక్కడైనా లోపం ఉంటే దాని ప్రభావం మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది.
ఎందుకంటే ఇన్స్పెక్షన్లో తెలియని పరికరం ముందు గూగుల్ తెరవచ్చు, కానీ ఎమర్జెన్సీ రూమ్లో ప్రాణం పోరాడుతున్నప్పుడు గూగుల్లో వాట్ షుడ్ ఐ డూ అని సెర్చ్ చేసే టైం ఉండదు. అందుకే పరిష్కారం కూడా స్పష్టంగానే ఉండాలి. మెడికల్ కాలేజీల్లో ప్రాక్టికల్ సెక్షన్ అని మరింత కఠినతరం చేయాలి. పరికరాల వినియోగం, క్లినికల్ స్కిల్స్, ఎమర్జెన్సీ రెస్పాన్స్, డెసిషన్ మేకింగ్, వీటన్నిటి మీద తప్పనిసరి కాంపిటెన్సీ అసెస్మెంట్స్ అనేవి ఉండాలి. డిగ్రీ వచ్చిన తర్వాత కూడా నిరంతర శిక్షణ, స్కిల్ ఆడిట్స్, రిఫ్రెషర్ ట్రైనింగ్ తప్పనిసరి చేయాల్సిందే. ఎందుకంటే డాక్టర్ చేతిలో స్టెథోస్కోప్ ఉంటుంది, కానీ అతని అసలు ఆయుధం నాలెడ్జ్ అండ్ స్కిల్. ఈ రెండిట్లో ఏదో ఒకటి లోపిస్తే డిగ్రీ గోడకు వేలాడుతూ ఉంటుంది, కానీ వైద్యం మాత్రం రోగి ప్రాణం మీద జరగకూడదు. కాబట్టి ప్రశ్న మన దగ్గర ఎంతమంది డాక్టర్లు ఉన్నారు అనేది కాదు, మన దగ్గర ఎంతమంది నిజంగా నాణ్యమైన కాంపిటెంట్ డాక్టర్లు ఉన్నారు. ఇది ఇప్పుడు మనం అడగాల్సినటువంటి ప్రశ్న, సమాధానం దొరకాల్సినటువంటి ప్రశ్న. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.